హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చి రథసప్తమి రోజు వీడియో అనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు పెడుతున్నాను. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీరు రథసప్తమి చేసుకున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా నేను ఇదైతే చక్కగా మార్నింగ్ లేచేసి ముందైతే ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసి ఇలా బొట్లు అయితే పెట్టేశాను. రథం కూడా వేసేసాను, కొన్ని రంగులు కూడా వేసాను. నా రథం ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా యాక్చువల్గా అయితే ఇది రథసప్తమి అనేది సూర్యదేవుడికి అయితే చేస్తారు కదా. ఇంకా సో అలా అయితే ఇంకా మార్నింగ్ అయితే చక్కగా ఇలా రథం వేసేసేసి పొంగల్ అయితే చేసాము. యాక్చువల్గా మా అమ్మ అయితే ఏం చేస్తారంటే ఇంటి బయట అనేది పొయ్యి పెట్టేసి దాని మీద అయితే చేసేస్తారు. మనకి ఇక్కడ అవైలబుల్ అలా పెట్టుకోలేము కాబట్టి నేను ఇంట్లోనే అయితే పొంగల్ అయితే చేసేసాను. ఇంకా పొంగల్ చేసిన తర్వాత మనం పూజ కూడా ఏంటంటే మనం ఇంట్లో కాకుండా ఇంటి బయట అనేది చేస్తారు. నాకు ఫస్ట్ నుంచి అమ్మ అలా చేస్తారు అనమాట. మ్యాక్సిమం అందరు అలానే చేస్తారు. ఇంకా సో ఇంట్లో పొంగల్ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో కూడా దేవుడి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా పూజ అయితే చేసేసాను. రథం అయితే మా హస్బెండ్ అయితే ఇలా చిక్కుడుకాయలతో అయితే రథం చేశారు. మా హస్బెండ్ మ్యాక్సిమం ఎక్కువ చిక్కుడుకాయలతో చేస్తారు. ఎందుకు అనేది మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ యాక్చువల్గా ప్రసాదం కూడా చిక్కుడాకుల్లో పెడతారనమాట. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ తెలియదు కాబట్టి నేనైతే తమలపాకుల్లోనే పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయలు అంటే మనం కొనుక్కుంటాం కాబట్టి వాటితో అయితే ఇలా రథం అయితే చేశాము. రథం కూడా చాలా బాగా వచ్చింది, నీట్గా అనిపించింది. ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే నేనైతే ఏం చేస్తానంటే మా మమ్మీ ఎలా చేస్తారో నేను కూడా అలానే ఫాలో అవుతాను ఏదైనా కానీ. ఇంకా అమ్మని చూసి నేర్చుకున్నాను కాబట్టి అమ్మ ఏం చేస్తారంటే ఫస్ట్ బయట అనేది ఇలా రథం ముగ్గు అనేది వేసేసుకుంటారు. రథం ముగ్గు వేసిన తర్వాత ఇంకా అక్కడ అనేది ఇంకా పూజ అయితే చేస్తారు. అమ్మ అయితే యాక్చువల్గా ఇదేంటి శివుడిది పటం అయితే పెట్టేసేసి దీపారాజన చేసేసి ఇంకా పొంగలి అదంతా పెట్టిన తర్వాత అంటే ముత్తైదులను పిలిచి కూడా తాంబూలం అయితే ఇస్తారనమాట అమ్మ అయితే. ఇంకా యాక్చువల్గా నేను లాస్ట్ టైము ఇలా శివుడిని పెట్టి పటం పెట్టి అయితే చేస్తే శివుడు పటం ఎందుకు పెట్టారని చాలా మంది అడిగారు. అందుకని ఇంకా నేనైతే పటం ఏం పెట్టలేదు ఇయర్ అయితే. ఇంకా చక్కగా ఎలాను రథం చేశాం కదా, ఇంకా రథం కింద ఏం చేశానంటే నేను సూర్యదేవుడిది అయితే తమలపాకులో సూర్యుడిని ఇలా వేసేసి ఇంకా సూర్యదేవుడికి పూజ చేస్తున్నట్లయితే అలా అయితే చేసేసాను. ఇంకా బయటే కూర్చొని అయితే ఇంకా నేనే పూజ చేసుకున్నాను. ఇంకా మ్యాక్సిమం బయటే చేయాలి కాబట్టి ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత
ఇంకా తమలపాకుల్లోనే నేను ప్రసాదం అయితే పెట్టేశాను. ఇంకా ప్రసాదం పెట్టి ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మ్యాక్సిమం ఇదైతే ఎవరికైనా ప్రసాదంగా కూడా ఇస్తారు చాలామంది అయితే. ఇంకా నేనైతే మా పక్కన వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా మ్యాక్సిమం ఇలా అయితే జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.